బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోని ఒక్కొక్కరు గూడా ఎలిమినేట్ అవుతూ వస్తూ ఉన్నారు. మరి ఈ వారము శని, ఆదివారాల్లోన ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది చూసుకుంటే అందరికీ చాలా ఇష్టమైన అసలు లాస్ట్ వరకు ఉంటారు. ఖచ్చితంగా విన్ అవుతాడేమో అని జెప్పేసి ఒక 90% ఛాన్సెస్ ఉన్న సుమన్ శెట్టి మంచి అసలు తన పెర్ఫార్మన్స్‌తోనైతే మాత్రం ఎక్కడా గూడా మైనస్‌లు ఎక్కడా కనిపించలేదు. మంచి పెర్ఫార్మన్స్‌తో అందరిని మెప్పించాడు. మరి ఇప్పటి వరకు గూడా చాలా చక్కగా కొనసాగుతూ వచ్చిన సుమన్ శెట్టి ఇప్పుడైతే మాత్రము 14 వారాల పాటు గూడాను ప్రేక్షకులందరినీ మెప్పించిన సుమన్ శెట్టి 97వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. సో, ఇదైతే మాత్రము ఆయనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా కామెడీని ఇష్టపడే వాళ్ళు, అలాగే సుమన్ శెట్టి అంటే ఆయన ఏం మాట్లాడినా గూడా ఆ ఎక్స్‌ప్రెషన్ ఆయన కోప్పడినా గూడా ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నవ్విస్తే ఎట్లాగో ఆనందం వస్తుంది. సో, అన్ని రకాల హావభావాల్ని పలికిస్తూ గూడా దానిలో గూడా ఒక కామెడీ క్రిస్పీ కామెడీనిచ్చి ఇస్తూ ఉంటారు సుమన్ శెట్టి. మరి తాను ఎలిమినేట్ అవ్వడం అనేది తన ఫ్యాన్స్‌కైతే మాత్రం చాలా బాధని కలిగించిన విషయమే. అయినప్పటికీ గూడా తప్పదు మరి అందులోనున్న ఆ మార్క్స్‌ని బట్టి, వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఒక్కొక్కరు గూడా ఎలిమినేట్ అవుతూ వచ్చే సిస్టమ్ ఒకటి ఉంది గాబట్టి ఖచ్చితంగా ఈ దీనిలోనైతే మాత్రము సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. మరి సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు గదా! ఆయనకి ఎంత రెమ్యూనరేషన్ వచ్చింది అనేది గూడా ఇక్కడ భారీ ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. గతంలో అంటే లాస్ట్ 2, 3 వీక్స్ బిఫోర్ అనుకుంటా. లాస్ట్ మంత్ ఎపిసోడ్స్‌లో వాళ్ళ పిల్లలు గూడాను అంటే ఫ్యామిలీ ఎపిసోడ్ ఒకటుంటుంది గదా! ఆ ఫ్యామిలీ సెషన్‌లో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు గూడా ఖచ్చితంగా "నువ్వు గెలిచి రావాలి నాన్న. నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు. మంచి అమౌంట్‌తో నువ్వు రావాలి" అని జెప్పేసి అనడము. అలాగే "మీకోసమే నేనొచ్చాను నాన్న ఇందులోకి బిగ్ బాస్‌లో ఆడడానికి. మంచి అమౌంట్ ఒస్తుంది. దాన్ని మనకి చాలా ఉపయోగపడతదన్నట్టు." అంటే పిల్లలున్నారు గాబట్టి దాన్ని విన్ అయితే ఒక కాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళకి. సో, అలా మీకోసమే వచ్చాను అని జెప్పి అంటే మంచి దీంతో నేను బయటకొస్తాను ఖచ్చితంగాను అని జెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిజంగానే మరి వాళ్ళకిచ్చిన మాట ప్రకారము తను ఎంత వరకు ప్రూవ్ జేసుకోగలడో అంతవరకు సుమన్ శెట్టి అయితే ప్రూవ్ జేసుకున్నారు. ప్రూవ్ జేసుకున్న తరువాత మరి ఎలిమినేషన్ అయితే జరిగింది. హౌస్‌లో కేవలం ఇప్పటికైతే మాత్రము 6 కంటెస్టెంట్సే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు సండే గాబట్టి ఈరోజు ఎపిసోడ్‌లో భరణి ఎలిమినేట్ అవుతారు అన్న వార్త గూడా వినిపిస్తుంది. భరణి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని జెప్పేసైతే అంటూ ఉన్నారు. మరి ఒకవేళ అలా ఎలిమినేట్ అయితే మాత్రము ఖచ్చితంగా అప్పుడు టాప్ 5లోని తనుజ, కళ్యాణ్, అలాగే ఇమ్మాన్యుయల్ అండ్ పవన్, సంజన మాత్రమే. వీళ్ళ ఐదుగురు మాత్రమే ఇక్కడ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. మరి తాజాగా ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టి అయితే మాత్రము భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఈయన అని చెప్పేసైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో, ఆఫ్‌కోర్స్ తీసుకుంటే మంచిదే. మాకు గూడా హ్యాపీ అన్న ఫీల్‌లో ఉన్నారు. ఎందుకంటే అసలు విన్ అయితే లాస్ట్ వరకు ఉంటాడని ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో కొంచెం ముందరగానే ఆయన బయటికి రావడం జరిగింది. బట్ ఆయన ఎంత తీసుకున్నారు ఏంటి అనేది ఒకసారి మనకి వచ్చిన రివీల్ అయిన అంచనాల ప్రకారం చూసుకుంటే ఎలిమినేషన్ తర్వాత ప్రేక్షకులకు అతని రెమ్యూనరేషన్ గురించి తెలుసుకొనైతే షాక్ అయ్యారు. నిజంగానే ఈ 14 వారాలకి ఇంత మంచి రెమ్యూనరేషన్ వచ్చిందా అని చెప్పేసి సుమన్ శెట్టి వారానికి 2.6 లాక్స్ 2.6 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఒక వారానికి 2.6 లక్షలు అంటే 14 వారాలున్నారాయన. సో, 14 ఇంటూ 2.6 ఇంచుమించుగాను 36 లక్షలకు పైనే సంపాదించినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే మనం వేసుకుంటే 2.6 అంటే ఇంచుమించు 40 లక్షలు అబోవ్ ఉంటుంది. బట్ ఇందులో కొంత వదులుకోవాల్సింది ఇది కూడా ఉంటుంది దానిలోని. సో, అవన్నీ తీసేస్తే మొత్తము 36 లక్షల పైనే సంపాదించినట్లుగా తెలుస్తూ ఉంది. మరి బిగ్ బాస్ చరిత్రలోనే అంటే తెలుగు సెషన్స్ చరిత్రలోనే టాప్ రెమ్యూనరేషన్ సుమన్ శెట్టి అందుకున్నారు అనేదైతే మాత్రం ఇక్కడ తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి గతంలో యాంకర్ రవి కూడా ఇదే రేంజ్‌లో రెమ్యూనరేషన్ అందుకున్నారు అని జెప్పేసైతే చెప్తూ ఉన్నారు. మరి దీంతో కంపేర్ చేసుకుంటే సుమన్ శెట్టి మంచి రెమ్యూనరేషనే అందుకున్నారనైతే మాత్రం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ గూడా చాలా హ్యాపీనెస్‌ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సుమన్ శెట్టి షోలోంచి వెళ్ళడం వల్ల నిజంగానే కొంత కొంత ఆ కామెడీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే చాలా నిండుగా ఉండేవాడు మనిషి ఉండేటప్పుడు చక్కగా అక్కడంతా గూడాను. ఆ నిండుదనం అనేది కొంచెం తగ్గుతుంది అనేదైతే అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా మనకిప్పుడు ఇంకా 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్‌లోని 6 మెంబర్స్ ఉంటారు. 6లోనే ఒకవేళ ఈయన గనక ఎలిమినేట్ అయినట్టు భరణి గనక ఎలిమినేట్ అయినట్టయితే మాత్రము ఇంకా ఈ వీక్‌తోని కంప్లీట్‌గా 5 మెంబర్స్ మాత్రమే షోలో ఉంటారు. సో, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఈరోజు అసలు ఎలిమినేషన్ ఉంటుందా ఏంటి అనేదైతే మనం వెయిట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇదే అండ్ సుమన్ శెట్టి ఆఫ్టర్